నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఆకువేళ్లలో దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి 82వ జన్మదినోత్సవ వేడుకలు. జూన్ 4 నుండి 9వ తేదీ వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైట్ రేటింగ్ చెస్ టోర్నమెంట్. కాలకూరులో ఘనంగా ముగిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. భీమవరంలో అర్ధరాత్రి మహాయాగ నిర్వాహకులు ధ్యంద్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మకు సహకరించిన వారికి హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సత్కారం. అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ 82వ జన్మదిన వేడుకలు భీమవరం జువలపాలెం రోడ్లోని దత్తక్షేత్రం అష్టలక్ష్మి అమ్మవారి ఆలయ సన్నిధిలో గణపతి సచ్చిదానంద స్వామి జ్ఞానబోధ సభ ట్రస్ట్ దత్తభక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ప్రముఖ ఆడిటర్ వివిఎస్ శర్మ మాట్లాడుతూ స్వామీజీ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా దత్త దేవాలయాలు ప్రతిష్ఠించి ఉచిత విద్య, ఉచిత వైద్యశాలను నిర్మించి రోగ పీడితులకు ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిపారు. తమ పలుకుల్నే వేదాలుగా ప్రజ్వలింపజేసి లోకానికి జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి సకల జనావళిని రక్షిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు గొర్తి ప్రభాకర్ శాస్త్రి, విబిఆర్ ప్రసాద్ రాజు, రామకృష్ణ, ప్రకాశ్రావు, బిఎస్ఎన్ఎల్ రాజు, బి మార్కండేయరాజు, సత్యనారాయణ రాజు, ఎస్జీఎస్ వాలంటీర్లు శ్రీనివాసరాజు, గుప్తా, చెల్లారావు, మాతృమండలి సభ్యులు, దత్త భక్తులు పాల్గొని స్వామీజీ పాద పద్మాలకు పంచామృతాలతో అభిషేకం, గురుపాద పూజ నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. ब्रह्म से मिलाए गुरु एक दीप है, सब वेद गाए गुरु सर्वरूप है, दत्ता प्रभु है, दिव्य धाम देखा है, सब वेद गाए गुरु सर्वरूप है, प्रभु पाए. जय गुरु. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద అవతార 82వ దినో కేకు. ఈ సంవత్సరం స్వామీజీ యొక్క 83rd బర్త్డే సెలబ్రేషన్స్ మైసూర్లో అవుతున్నాయి. ఆ సందర్భంగా భీమవరంలో కూడా కేక్ కటింగ్, పూజలు, హోమాలు అన్నీ భీమవరం జ్ఞానమహోత్సవంలో కూడా చేస్తున్నాం. స్వామీజీ బర్త్డే సెలబ్రేషన్స్కి ఏంటంటే బిఫోర్ సెలబ్రేషన్స్ వేదపరీక్షలు అవుతాయి మైసూర్. అది 12-13 రోజులు అవుతాయి. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో పరిస్థితి కనుక డిగ్రీలు కూడా అక్కడ వేద పండితులు నెగ్గిన వాళ్ళకి డిగ్రీలు కూడా ఇస్తారు. తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే మన మైసూరులో వెంకటేశ్వర స్వామి గుడి కట్టి 25 ఏళ్ళైన సందర్భంలో అక్కడ గోవింద సేవలని లాస్ట్ 4 days నుంచి జరుగుతున్నాయి. ఇవాళ కంక్లూడింగ్. ఇవాళ స్వామీజీ బర్త్డే 26 మే. మనకి ఈ రోజుని ఈ వేదాలు కానీ, సంగీతంలో కానీ, తర్వాత వేరియస్ ఫీల్డ్స్, జాతకాలు, వీటిలో ఉన్న వాళ్ళకి ఇవాళ స్వామీజీ సత్కారం చేసి వాళ్ళకి మన ఆస్థాన పీఠానికి వాళ్ళు వేద పండితుల కింద, జ్యోతిష్కుల కింద అపాయింట్మెంట్ జరుగుతాం. మైసూర్ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 82వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఆకువీడు దత్తక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి తేనెతో అభిషేకం, లక్ష్మీ గణపతి హోమంతో పాటు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పండ్లు, మహిళలకు చీరలు అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా గణపతి సచ్చిదానంద స్వామి జన్మదినోత్సవ వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారికి అనేక శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఈ రోజు ఎంతో అపురూపమైన రోజు, దత్త ప్రపంచానికి అపురూపమైన రోజు. కారణం పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు గురుదేవుల వారి యొక్క 82వ పుట్టినరోజు వేడుకలు, పుట్టు పండుగ వేడుకలు ప్రపంచం యావత్తు 188 కేంద్రాలు ప్లస్ దత్త డివోటీస్ అలాగే భక్తులు అందరూ కూడా చాలా ఆనందంగా
తమ తమ ఇళ్లలో మైసూరు వెళ్ళని వారు కూడా చేసుకునే రోజు ఇవాళ మైసూరులో స్వామీజీ వారికి ప్రత్యక్ష పాద పూజ వారికి బాలస్వామి వారు స్వయంగా చేస్తున్నారు. ఈ 82వ పుట్టినరోజు సందర్భంగా స్వామీజీ అనేక సాంఘిక కార్యక్రమాలు, పేదలకి కుట్టు మిషన్లు, ఆ యొక్క ఆడవారికి కుట్టు మిషన్లు ఇవ్వడం, అలాగే వీల్ చైర్స్ ఒక వికలాంగులకు ఇవ్వడం, విద్యాదానం, అలాగే మెడికల్ క్యాంపులు, అన్నదానం, ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు ఎన్నో ఈ రోజుని వారం రోజుల మట్టు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఆకుడు దత్తక్షేత్రంలో మేము స్వామీజీ వారికి వారి నక్షత్రం హస్తా నక్షత్రం హోమము, అలాగే ఆయుష్ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క కేకును సరదాగా మేము కట్ చేసుకుంటున్నాం. అలాగే వారి తరఫున ఇక్కడ మేము పూర్ణాహుతి చేసుకుంటున్నాం. జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి ఆ దత్తాత్రేయుడికి ఇవాళ ఆదివారం తైలాభిషేకం కూడా నిర్వహించుకున్నాం. ఆ తైలాభిషేకం అనంతరం ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి పూర్ణాహుతికి వెళ్తామని చెప్పుకుంటూ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో 11 రోజుల పాటు నిర్వహించిన అతిరాత్ర మహాయాగంకు సహకరించిన భక్తులకు, దాతలకు, సేవకులకు అభినందనలు తెలుపుతూ హౌసింగ్ బోర్డులోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం నందు యాగ కమిటీ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. యజ్ఞకర్త శ్రీ జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మకు సత్కారం, సేవకులకు వేద ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞకర్త జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ 35 రోజుల క్రితం ఇదే దేవాలయ ప్రాంగణంలో అతిరాత్ర యాగానికి శ్రీకారం చుట్టామని, ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఎంతో మంది సేవకులు శ్రమించి భక్తి శ్రద్ధలతో సేవలు అందించారని, దాతలు ఇంతకాలం సహకరించారని, యజ్ఞ ఫలితం వర్షం రాకపోవడమే నిదర్శనమని, యజ్ఞంలో పాల్గొన్న అందరికీ ఆ పరమేశ్వరుడు రాజశ్యామల సంపూర్ణ ఆశీస్సులు అందిస్తారని చెప్పారు. భూమి సస్యశ్యామలంగా క్షేమంగా ఉంటూ రైతుకు ఫలాలు దక్కేలా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ యాగం నిర్వహించామని, 11 రోజుల పాటు అద్వితీయంగా వైభవంగా జరిగిందని, దీనికి యాగ పర్యవేక్షకులుగా గజల్ శ్రీనివాస్, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకట్రాజు, నడింపల్లి బంగారాజులు ఎంతో సహకారం అందించారని, ముఖ్యంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, కాశీ విశ్వనాథరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త కాకులపాటి వీరరాఘవులు, చిలుకూరి నరసింహరాజులు సంపూర్ణంగా ఆర్థిక బలం చేకూర్చారని అన్నారు. పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకట్రాజు, నడింపల్లి బంగారాజులు మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యాగానికి సేవలు అందించామని, భక్తులు సహకరించారని, దాతల సౌజన్యం అద్వితీయమన్నారు. రోజుకు 1000 మందికి అన్న వితరణ చేశామని, గోదావరి అపభృద్ధ స్థానాలు, మహాపూర్ణాహుతి, ఉత్తర కామేష్టి యాగాలు అద్వితీయంగా జరిగాయని, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జంధ్యాల శర్మను సేవకులు నడింపల్లి బంగారాజు, నరహర్శెట్టి కృష్ణ, అప్పలరాజు, సత్యనారాయణరాజు, విశ్వనాథరాజు, శివవర్మ, రామచంద్రరాజు, ఆర్టీసీ విశ్వనాథరాజు యాగ పర్యవేక్షకులు సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ముందుగా ఆశీర్వచనాలు అందించారు. ఓం నమః శివాయ. భీమవరం పట్టణం 11 రోజులు ఆధ్యాత్మికంలో ప్రపంచంలో మునిగిపోయింది. ఒకే ఒక్క వ్యక్తి ఎక్కడో నెలమూరులో జన్మించి భీమవరం వచ్చి ఈ అతిరాత్ర యాగం పెట్టాడు మహానుభావుడు జంధ్యాల శ్రీనివాస. మరి ఆయన పెట్టాడు అంటే ఇది ఎవరికి అర్థం కాదు. అతిరాత్రం వాళ్ళకి తెలియదు ఎవరికి. అయితే రాష్ట్రంలో జరగలేదు, దేశంలో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ జరగలేదు. జిల్లా ప్రారంభమైందంటే అతిరాత్ర యాగం మొట్టమొదటి పెట్టిన మహానుభావుడు జంధ్యాల మనగా. ఈ జన్మగారు భగవంతుడు మనకు అందించిన వరప్రసాదం చెప్తున్నాను. ఎందుకంటే జన్మలో చాలామంది కారణ జన్మ జన్మిస్తారు. ఆయన ఆధ్యాత్మికం జన్మించారు. భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎప్పుడూ ఆ శివనామస్మరణ ఆ జనం. అటువంటి మహానుభావుడు వచ్చి మనం భీమవరంలో యజ్ఞం చేయడం ముందుగా మనం అందరూ పాదాబంధం చేసుకుంటాం. మరి దీనికి మరి ఆయన వచ్చి పట్టుకున్నారు, చెప్పారు. గజల్ శ్రీనివాస్ గారు మాకు చెప్పారు. దానికి మేమేం చేసాం, వెంకటరాజు గారు మా బంగారాన్ని పట్టుకున్నాం. ఎస్ఆర్కేకి వెళ్ళి బంగారాజు గారు ఇంకా ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు ఈ సామాన్లు వెళ్ళిపోయేదాకా రేపు కూడా అక్కడే ఉంటాడు. అటువంటి వ్యక్తి మన భీమవరంలో ఉంటాం. మనకు అందగారు ఆర్టీసీ విశ్వనాథరావు గారు ఇలాగ అక్కడ ఏమైందంటే మేము 10 మంది కూర్చుని ఇంకో 10 మంది వచ్చి సేవ చేశారు. మరి లక్షలు ఎలా ఉన్నా కానీ లక్ష్యంగా మట్టి భక్తులు వచ్చారని చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో వచ్చారండి. అయ్యా శర్మ గారు
మీరు ఎప్పుడు ఎక్కడ యాగం పెట్టినా మేమంతా దండు కింద వచ్చి శర్మ దండు అని పెట్టుకుంటాం పేరు మేము ఆ పరిమిస్తున్నాం. ఈ నెల 15వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా 11 రోజుల పాటు మరి మహాయాగం అజరాత్ర మహాయాగం తలపెట్టడం. వారు మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే విశ్వనాథరాజు గారు, కొడిచెట్టి వెంకటేశ్వర్లు గారు, రంగసాయి గారు వీళ్ళంతా పెద్దల్ని కలవమంటే ఆయనే పాపం కలిశారు. మరి ఇంతటి కార్యక్రమం అవుతుందని మేము ఊహించుకోలేదు, మాకు తెలియలేదు. ఏదో యాగం అంటే చిన్నదేదో చేసుకుంటారు. ఆయన ఒక మోటార్ సైకిల్ మీద సామాన్య బ్రాహ్మణులుగా వచ్చారు. మరి యాగాలు ఏళ్ళు చేయాలంటే ఓ కారులో నాడావిడిగా ఇన్ని రింగులు వేసుకుని వస్తారు. ఆ రకంగా రాకుండా మరి చిన్నగా మొదటగా నా దగ్గరికి వస్తే ఈ కార్యక్రమం చేయాలని నాకు గజల్ శ్రీనివాస్ గారు పంపించారు. ఆయన ముందు ఫోన్ చేశారు, తర్వాత ఈయన ఫోన్ చేశారు. రండి అంటే వచ్చారు, మా ఆఫీస్ దగ్గరికి వచ్చారు. మాట్లాడి 2-3 పరిచయం చేస్తే మరి ఇంతటి మహాయాగం అనేది మేము అనుకోలేదు, ఊహించుకోలేదు. ఇంకా 10 మందిని ఫోన్ చేసి ఇంకా పెద్దల్ని ఇన్వాల్వ్ చేద్దాం. మరి అవి చేసి టైం కూడా మాకు రాకపోయినా ఏది ఏమైనా సరే భీమవరం పట్టణానికి మాత్రం ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు. నా 57 సంవత్సరాల్లో నీ జీవితంలో ఇటువంటి యాగం నేను ఎప్పుడు చూడలేదు. మరి చూస్తామో లేదో తెలీదు, మిగతా వారు నెక్స్ట్ జనరేషన్ చూస్తారేమో తెలీదు. అటువంటి యాగం ఆయన తలపెట్టడం జరిగింది. అటువంటి దాంట్లో మమ్మల్ని పాలు పంచుకుని మేము కూడా అక్కడ పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మరి శర్మ గారికి, గజల్ శ్రీనివాస్ గారికి, విశ్వనాథరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు. పరమేశ్వరుని దయ వల్ల ఆయన అనుగ్రహం చేత ఈ భీమవరం పట్టణ గ్రామస్తుల యొక్క పుణ్యఫలం చేత ఒక మహత్తర యజ్ఞం మన పట్టణంలో జరిగింది. ఇది చాలా వైభవంగా శాస్త్రసమ్మతంగా విధి విధానంగా జరపడింది. అందుకని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈశ్వరుడు ఈ కార్యానికి నేను ఒక పరికరంగా ముఖ్యంగా పాడటం, అనుగ్రహించడం చాలా ఆనందదాయకం. ఈ యాగంలో ముఖ్యంగా మన రంగసాయి గారు, మన కంచె వెంకటరాజు గారు, బంగారాజు గారు, గజల్ శ్రీనివాస్ గారు, విశ్వనాథరాజు గారు, సత్యానరాజు గారు వీళ్ళందరూ కూడా విశేషంగా అసలు ఎంత పనిచేశారంటే నిజంగా ఈ 11 రోజులు చూస్తున్నాను. అసలు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్తున్నారు వెంటలేదు నాకు అనిపించింది. అలాగా విశేషంగా అక్కడే కార్యక్రమం దగ్గర కూర్చొని అందరినీ మోటివేట్ చేస్తూ అలా చాలా విశేషంగా కష్టపడ్డారు. ముఖ్యంగా రంగసాయి గారు అయితే చాలా విశేషంగా కష్టపడ్డారు. ఇక్కడ అందరూ చెప్పండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇతరులకు సహాయపడ్డారు. మన భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన ప్రాంగణంలో జరుగుతున్న 15వ తారీఖు నుంచి 25 వరకు జరిగే మహాయజ్ఞ కార్యక్రమానికి అధిరథ యాగం నుండి రాధేశ్యామ యాగానికి కానీ చక్కగా చాలా బాగా చేశారు. ఇంతటి మహోన్నతమైన మహాకావ్యానికి కార్యక్రమానికి నన్ను కార్యకర్తగా వాళ్ళు ఎన్నుకున్నందుకు మా గురువు సమానులైనటువంటి శర్మ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇంకా మహాభాగ్యాన్ని కల్పించినందుకు ఈ అవకాశాన్ని తండ్రి సమానులైనటువంటి రంగసాయి గారికి, విశ్వనాథరాజు గారికి, సోదరుల సమానులైనటువంటి కంచెటి వెంకటరాజు గారికి అందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతిరాత్ర యాగాన్ని విశేషంగా భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా పూర్వం కూడా వేద పండితులు అందరూ నిర్వహించేటువంటి వారందరూ కూడా తమ సొంతంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. కానీ శ్రీనివాస శర్మ గారు నాది అనేటువంటిది లేకుండా భక్తులందరిది వారు సేవలో పాల్గొనే విధంగా చేయడం ముందుగా కలియుగంలో భక్తులందరికీ కూడా అవకాశాన్ని కల్పించే విధంగా చేయడం కూడా ఒక మహద్భాగ్యమే. వారికి స్వామివారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు అలాగే శివపరమాత్మ ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వారు ఇంకా ఎన్ని యాగాలు చేసినా సరే స్వామివారి యొక్క అనుగ్రహం చేత ధన సహకారం చేకూరి ఇటువంటి ఎన్నో యాగాలు చేసి ఈ యొక్క లోకం సుభిక్షంగా ఉండడానికి చేసినందుకు వారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైర్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 5 లక్షల రూపాయల నగదు బహుమతితో నిర్వహించనున్నారు. అనసూయ చెస్ అకాడమీ, కాస్మోపాలిటన్ క్లబ్ సంయుక్తంగా ప్రపంచ చెస్ సమైక్య, ఆల్ ఇండియా చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాదాసు
కిషోర్ తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రైజ్ మనీతో పాటు రేటింగ్ పాయింట్లు లభిస్తాయని చెప్పారు. 2022లో కాస్మోపాలిటన్ క్లబ్లో ఈ టోర్నమెంట్ నిర్వహించామని, తిరిగి మరలా ఇప్పుడు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పివి రామరాజు కోరారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు మాదాసు కిషోర్ 9063224466 నంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట హరిబాబు, సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళి పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కాస్మోపాలిటన్ క్లబ్లో గత 2022లో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ జరిగింది. మళ్ళీ ఈ 4 నుంచి 9వ తారీఖు వరకు ఈ సంవత్సరం మళ్ళీ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ పెడతానికి పెద్దలైనటువంటి హరిబాబు గారు, సెక్రటరీ కిషోర్ గారు, అలాగే మురళి గారు వచ్చి అధ్యక్షుల వారిని అడగటం, మళ్ళీ సరే అధ్యక్షుల వారు అందుబాటులో లేరు, అనుకునే పని వల్ల కొద్దిగా బయటికి వెళ్ళవలసి వచ్చింది. దానివల్ల సరే దాన్ని చూసి మనం మళ్ళీ బాగా చేయాలి, మనం అందరినీ కోఆపరేట్ చేయాలని జస్ట్ వాళ్ళు చెప్పడం, మేము కూడా చేయడం కూడా జరిగింది. దాన్ని మళ్ళీ 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సుమారు 6 రోజులు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్కి క్లబ్ తరఫున మేము అంగీకరించడం జరిగింది కమిటీలో. దానికి సుమారు 5 లక్షల రూపాయల ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే చెస్ ర్యాంకింగ్ ఏదో వచ్చి ఆడేయటం కాకుండా ర్యాంకింగ్ బాగుంటుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశం మీద మనం వీళ్ళంతా కోఆపరేట్ చేయటం, చెస్ అకాడమీ వాళ్ళు, అలాగే స్టేట్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు, అధ్యక్షులు, సెక్రటరీ గారు కూడా మీ క్లబ్లో చేయాలి బాగుంటుంది ఉద్దేశంతో మనం చెప్తాం. మనం కూడా ఎదురుకి వెళ్ళడం కూడా జరిగింది. దాని నుంచి 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనం టోర్నమెంట్ జరగడం జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కిషోర్ గారు, అలాగే హరి గారు, మధ్య గారు మాట్లాడతారు. మేము కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా 4వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు ఇంటర్నేషనల్ వైడ్ ఓపెన్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2024 నిర్వహించడానికి క్లబ్ వారు మాకు అనుమతి ఇచ్చారు. వారికి క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చదరంగ పోటీల్లో ఔత్సాహికులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పుకోరు. జూన్ 4 నుంచి 9 వరకు ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ టోర్నమెంట్ని 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి కాస్మో క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ వారికి వెస్ట్ గోదావరి జిల్లా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో 2022లో సేమ్ 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. 20 రాష్ట్రాల నుంచి 292 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ టోర్నమెంట్ అదే ఉత్సాహంతో రావాలనేసి, సో ప్రతి ఒక్కరికి అంటే ఒక చెస్ ప్లేయర్ అన్నది ఇంటర్నేషనల్ ప్లేయర్కి ఎదగడానికి, చెస్లో ఎదగడానికి ఈ టోర్నమెంట్ ఎంతో ఉపయోగకరం. ఎక్కడో దూరంలో ప్రాంతాల్లో జరుగుతాయి సిటీస్లో, అలాంటిది భీమవరంలో తీసుకొచ్చి కాస్మో క్లబ్ వారు నిర్వహించడం చాలా ఆనందదాయకం. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని చెస్ రేటింగ్ పెంచుకోవాలనేసి, రేటింగ్ లేని వారు రేటింగ్ తెచ్చుకోవాలనేసి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం కల్పించడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆక్వా రైతులు ఒక్కసారిగా కుదేలయ్యారు. శనివారం, ఆదివారం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆక్సిజన్ పడిపోయి చెరువులో చేపలు తేలుతున్నాయి. దీంతో రైతు కన్నీరు మున్నీరై ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చేసరికి ఇలా జరగడం రైతు కళ్లలో కన్నీరాగడం లేదు. చేపలు పట్టి మార్కెట్కు తీసుకొచ్చిన రైతుకు ధర పలకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకువీడు చేపల మార్కెట్ రోజువారీ 30 టన్నులు వస్తే ఆదివారం ఒక్కరోజే 130 టన్నులు వచ్చిందని, 130 రూపాయలు ఉండే చేప ధర 10 నుండి 15 రూపాయలకు అమ్మినా కొనేవారు లేరని చేపల రైతు కొయ్యే దొరబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చి చుట్టుపక్కల చెరువులన్నీ కూడా తేలిపోవడం జరిగింది. ఈ రైతులు ఆక్విడ్ మార్కెట్ తీసుకొస్తే 130 రూపాయలు అమ్మే చేపలు ఇవాళ 10 రూపాయలు 15 రూపాయల మధ్యలో అమ్మడం జరిగింది. దీనివల్ల రైతులు చాలా నష్టపోయారు. ఈరోజు ఆక్విడ్ మార్కెట్కి వచ్చిన ప్రతి రైతు కూడా నష్టపోయే తిరిగేలాడు తప్ప లాభం అనేది లేదు. సుమారు 130 టన్నుల పైన వాళ్ళ ఆక్విడ్ మార్కెట్కి తేలిపోయిన చేపలు రావడం జరిగింది. డైలీ 30-40 టన్నులు వచ్చి ఆక్విడ్ మార్కెట్కి 130 టన్నులు రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.